హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జోన్ వ్లాగ్స్. వ్లాగ్స్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి, ఎందుకంటే నేను పోయినసారి ఇవాళ దసరాకి అయితే ఒక నా లవ్ స్టోరీ చెప్తా అని చెప్పిన అందరికీ. ఆ లవ్ స్టోరీ పైన మొత్తం ఒక సాంగ్ అయితే ర్యాప్ సాంగ్ అయితే రాపించిన. అంటే మొన్ననైతే రిహార్సల్ చేసినాం, వీడియో అయిపోయింది. బట్ ఇంకొంచెం డిఫరెంట్గా తీద్దామని వెయిట్ చేస్తున్నాం. సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తామంటే 15కి అయితే రిలీజ్ చేస్తాం. సంక్రాంతికి అయితే ఈ సంక్రాంతికి అయితే పక్క మన సాంగ్ అయితే వస్తుంది. ఒక్క రేంజ్లో ఉంటుంది సాంగ్ మాత్రం. ట్రూగా నా లవ్ స్టోరీ సాంగ్ అంటే మాత్రం వేరే ఉంటుంది. అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను మా బంగ్లా పైన ఉన్నా, బొట్టు పెట్టిన అనుకుంటారు కదా. ఇది మరి వీడు గుడికేండా లేదా మరి అని మీరు అందరూ అనుకోవచ్చు. నేను ఇంకా గుడికే పోలేను, స్నానం చేసిన ఇంట్లో మా అమ్మ లేచి ఆయనతో కూర్చుని పెట్టి బొట్టు పెట్టింది. ఇప్పుడు మా తమ్మాడు వస్తున్నాడ. గొల్లపల్లి పోయిన తర్వాత 3 టెంపుల్ ఉంటాయి, మంచిగా ఉంటాయి టెంపుల్ కూడా. ఆ టెంపుల్ కూడా చూపిస్తా. చిన్నగా ఆ టెంపుల్ దగ్గరకు పోయి దేవుని మొక్కి మళ్ళీ బొట్టు మీద బొట్టు పెడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకొకటి ఈ సంవత్సరంలో కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. స్టూడియో వీడియో పెట్టినా కదా మా అన్నది. ఇంకోటి విఎస్ టూన్స్ అని ఒక ఛానల్ అయితే క్రెడిట్ ఇస్తున్నాం ఈరోజు ఫస్ట్ కాబట్టి. ఈరోజు అయితే ఛానల్ క్రెడిట్ ఇస్తున్నాం. ఆ ఛానల్ కూడా కింద పెడతా చూడరి. ఇంకో ప్రోమో రిలీజ్ చేసినాం, ఏంటంటే మల్లన్న సాంగ్ ఒకటి ప్రోమో రిలీజ్ చేసినాం. అది కూడా చాలా మంది మస్తు మంది అడుగుతారు ఆ సాంగ్ అమ్మమని. కానీ ఆ సాంగ్ కొత్త ఛానల్ పెడతాడు కావచ్చు మా అన్న. అది ఓన్గా రాసిన సాంగ్. అంటే ట్యూషన్ బ్రో ఆయన ఉంటాడు మా అన్న. ఆ అన్న కూడా సాంగ్స్ రాస్తాడు. ఆ అన్న ఐడి కూడా మన డిస్క్రిప్షన్లో పెడతా. కాంటాక్ట్ గారి సాంగ్స్ ఏమైనా సాంగ్స్ కావాలంటే అన్న కూడా కాంటాక్ట్ గారి. ఇంకోటి ఏం చెప్పాలంటే మల్లన్న సాంగ్ షూట్ అయితే రేపటి నెలలో స్టార్ట్ అవుతుంది. మల్లన్న సాంగ్ షూట్ ఇండోర్ షూట్ తీసిన తర్వాత మళ్ళీ అవుట్డోర్ మంచిగా బడ్జెట్ పెట్టుకొని మంచిగా నెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. అవుట్డోర్ షూట్ కూడా మల్లన్న సాంగ్ ప్రోమో పెట్టినాం. డీజే కింద మిక్సర్ ఉంటుంది ఛానల్. ఆ ఛానల్కి అయితే చూడుర్రి, మన డిస్క్రిప్షన్లో కూడా పెడతా. ఫస్ట్ వ్లాగ్ ఇది మన 2024లో. మళ్ళీ ఫస్ట్ వ్లాగ్ తర్వాత ఈ వ్లాగ్ తర్వాత ఏంటంటే మన సాంగ్ వస్తుంది 15th నాడు. ఇప్పుడు మా తమ్మాడు గొల్లపల్లి వస్తున్నట. ఇప్పుడు డైరెక్ట్గా గొల్లపల్లి వెళ్ళిపోదాం. చలో, గొల్లపల్లి అయితే వచ్చేసిన. మా తమ్మాడు వచ్చేసిండు. ఇక అక్కడ కొబ్బరికాయ తీసుకొని గుళ్ళకి పోయి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ బొట్టు మీద బొట్టు పెట్టి చలో ఇక న్యూ ఇయర్ కంప్లీట్ చేద్దాం. ఎంత హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది, పెద్ద హనుమాన్ టెంపుల్ గొల్లపల్లి కూడా చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడరు ఒకసారి. ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ వెనక పెద్ద హనుమంతుడు అయితే ఉంటాడు. మస్తు పెద్దగా ఉంది చూడు. నేను దూరం నుంచి కనిపిస్తుంది చూడరు, దూరం నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది హనుమంతు. చూడండి జూమ్ వేస్తా. ఇప్పుడు ఈ టెంపుల్కి ఎక్కువ ఎవరైతే వస్తలేరు, హనుమాన్ వాళ్ళు వేసుకున్నప్పుడు అయితే మస్తు మంది వస్తారు. మనం పోయే టెంపుల్ అయితే అక్కడనే ఉన్నది. 3 గుళ్ళు ఉంటాయి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బ్యాక్ సైడ్ చూడరి, మన హనుమాన్ దేవుడు అయితే మామూలు పెద్ద లేడు. 15th 12th కావచ్చు మన హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది. పక్క ఆ సినిమాకి అయితే ఊరి ఒక రేంజ్ ఉంటుంది. గ్రాఫిక్స్ మాత్రం ఇచ్చి పడేసింది. నెక్స్ట్ లెవెల్ ఉంది గ్రాఫిక్స్ మాత్రం. డైరెక్ట్గా గుళ్ళకి వెళ్ళిపోదాం. ఉంటుంది మన టెంపుల్ అయితే. అది ఫంక్షన్ కార్ మాత్రం గజ్జం అంటుంది. కలర్ మాత్రం వేరే. ఆ కలర్ కోసం కామెంట్ ఎట్టుందో కలర్. టెంపుల్ ఇది ఒక టెంపుల్, అక్కడ టెంపుల్, ఇంకో టెంపుల్ అక్కడ ఉంటుంది కదా, ఇంకో టెంపుల్ ఉంటుంది. ప్రజెంట్ అయితే టెంపుల్ ఇది ఏం టెంపుల్ రా? ఆంజనేయ స్వామి శివాలయం. ఇంకా లోపల ఇంకో టెంపుల్ ఉంటాయి కదా, 3 కలిసి ఉంటాయి. ఈ టెంపుల్ అయితే 3 కలిసి ఉంటాయి. నేను పోయినా కానీ ఎక్కువ మనకి దేవుళ్ళ గురించి ఎక్కువ మనకు తెలియదు. సరే బయటకే చూపిస్తాయి చూడండి. ఇట్లా ఉంటుంది టెంపుల్. అందరికీ విషయం చెప్పాలి ఏంటంటే మేము మర్చిపోయినాం. డైరెక్ట్ కాలు కడుక్కోకుండా టెంపుల్కి పోతున్నాం. అయితే కాలు కడుక్కొని టెంపుల్కి పోదాం. ఇది అసలేంద్రా వాటర్ మేము మర్చిపోయినాం. నేను లాభల వాడైతే మర్చిపోయినా. అందరికి తెలుసు మనం టెంపుల్కి ఎందుకు వస్తాము. వీడియో అయితే దగ్గర తీయాలి. లోపలికి వచ్చేసినాం. క్యారే బై. టెంపుల్ అయితే మంది మాత్రం మామూలు అంటే మామూలు మంది ఉన్నారు. మొత్తం చుట్టూ తిరగాలి. ఎందుకంటే దేవుడు కాబట్టి చుట్టూ తిరగాలి. చుట్టూ తిరగకపోతే నడవది. ఒకటి దగ్గర 3 చుట్టూ తిరగాలి పక్క. అది గుళ్ళకైతే 3 చుట్టూ తిరగాలి. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి అందరికీ మనకైతే మన బ్లాగర్ కదా, మన బ్లాగర్ కాబట్టి మనకైతే న్యూ ఇయర్ విషెస్ చెప్తారు. మనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ టెంపుల్లో నేను కలవా. ఎందుకంటే టెంపుల్ రష్ అయింది అనుకో, మళ్ళీ మీటింగ్ పెడితే రష్ అవుతుంది. ఎందుకు అవుతున్నారా? చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు. టెంపుల్కి మళ్ళీ మీటప్ పెట్టిన అనుకో మళ్ళీ రష్ అవుతుంది, ఘోరం రష్ అవుతుంది. అందుకే టెంపుల్ని ఎక్కువ వ్లాగ్స్ పెట్టా. ఇక నేను టెంపుల్కి కొంచెం బయటకి ఎందుకు వచ్చినా అంటే చూడరు సరే. బయటకి ఎందుకు వచ్చినా అంటే అక్కడ పూజ జరగంగా మనం వీడియో తీయాలి, మాట్లాడాలి. ఎందుకంటే కొంచెం అయితే క్లిప్ అయితే తీసిన. ఏమైందంటే టెంపుల్లో ఒక తమ్మాడు మన పసుమూరు గోత్రం అయితే మా తమ్ముడు గాడు ఏం చెప్తున్నారంటే పైడిపాలు గోత్రం అని చెప్పిండు. మొన్న ఒకసారి వచ్చినప్పుడు అదే గోత్రం చెప్పిండు. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా పైడిపాలు గోత్రం అని చెప్తుండు. మరి ఆడు సంతకం పెట్టుకున్న మరి గోత్రం మరి ఇక ఓన్ పెట్టిన మనకైతే తెలియదు.
వాడు సంతకం పెట్టుకున్న గోత్రం పైడిపాయల గోత్రం. మాది ఒరిజినల్ గోత్రం ఏంటంటే పసుపునూరు గోత్రం. అయితే వాడు పైడిపాయలు అని చెప్తుండు. మరి ఏందో మళ్ళీ ఆయనకే తెలియాలి, మనకైతే తెలియదు. వాడు సంతకం పెట్టుకుని రాసుకుని పోవచ్చు అట్లా. ఇక వచ్చేసిండు. ఏం గోత్రం రా అంటే పైడిపాయల గోత్రం అని చెప్తుండు. మాది పసుపునూరు గోత్రం అంటే వాడు సంతకం పెట్టుకుని గోత్రం అది. అంతేనారా? నువ్వు సంతకం పెట్టుకున్నావు. సరే బయటకైన తర్వాత మాట్లాడుకుందాం. లోపల మాట్లాడుకుంటే అందరూ చెప్తున్నా నన్నే చూస్తున్నారు. మరి ఏంది కొత్తగా వచ్చినా, మరి వేరే స్టేట్ నుంచి వచ్చిన, వేరే దేశం నుంచి వచ్చిన నన్నే పరిష్కరిస్తున్నారు అందరూ. బయటకైన తర్వాత మాట్లాడుకుందాం. ఒక ఫోటో తీద్దాం. 3 గుళ్ళు అని చెప్పినా కదా. 3 గుళ్ళ తర్వాత ఇంకొక గుడి కట్టారు కొత్తగా, చేనులు ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది కదా, అదో గుడి కొత్తగా కట్టినట్టున్నారు. అది మన ఏ దేవుడు లోపల మనకైతే తెలియదు. పోయి చూద్దాం. పెద్దమ్మ గుడి అట. ఇప్పుడు చిన్న తాతనాడితే చెప్పిండు, చూపిస్తుంది చూడరు ఒకసారి, దర్శనం చేసుకోరు. ఇట్లుంటుంది. రీసెంట్గా కట్టినట్టున్నారు టెంపుల్. ఇది దగ్గరకు చూపిస్తా. ఇక్కడైతే ప్రస్తుతానికి ఎవరైతే లేరు, చాలా మంది అయితే లేరు. ఇప్పుడే వస్తారు. పెద్దమ్మ గుడి అటు ఇది. ఎల్లపల్లి టెంపుల్ నుంచి అయితే ఎల్లపల్లి టెంపుల్కి వచ్చిన. మా ఎల్లపల్లి చూడడం మొత్తం రష్ జరుగుతుంది. రష్ అంటే మామూలు రష్ కాదు. వాయిస్ కొంచెం వినిపించలేదు కావచ్చు. వెనకాల అయితే కొంచెం అయితే మైక్లో మాట్లాడుతున్నారు, అందుకే వాయిస్ వినిపించలేదు. ఇప్పుడు డైరెక్ట్ బ్యాక్ కవర్ పెట్టి మొత్తం చూపిస్తా. చలో. మొత్తం ఎల్లబెట్ల మొత్తం రచ్చుంది. పాటలు పెట్టిరు మొత్తం. ఇక్కడ ఏమి వినిపిస్తలేదు నా వాయిస్. వీడనైతే మస్తు పెట్టిరు. వస్తారు దగ్గర చూపించాడు. మొత్తం వేరే ఉంది. న్యూ ఇయర్ అంటే ఎల్లపెట్ల ఒక రచ్చ నడుతుంది. గుల్లపల్లి కన్నా ఇక్కడ మన ఎల్లపెట్ల మస్తు మంది ఉన్నారు. సరే లోపల చూద్దాం. లోపల కూడా చాలా మంది ఉన్నట్టున్నారు. మనం గుల్లపల్లి కన్నా మొక్కేసినాం దేవుణ్ణి. ఇక్కడ మొక్కలు అవసరం లేదు, డైరెక్ట్ చూపిస్తా. మన ఎల్లపెట్ల సాయిబాబా టెంపుల్ ఇది. తెలిసి గుల్లపల్లి కన్నా ఎక్కువ కన్నా ఎల్లపెట్ల ఎక్కువ మంది ఉన్నారు టెంపుల్ లా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఏం చెప్పని అర్థమైతే లేదు. మస్తు రోజులు అవుతుంది కదా, అంటే ఒక 2-3 వీక్స్ అవుతుంది బ్లాగ్ ఇయ్యాక. అందుకే ఏం చెప్పని అర్థమైతే లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి.